మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ఆయన ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు, అసలు ఎందుకు, ఎక్కడ, ఎలా వస్తున్నాయి అన్నీ కూడా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ కొత్తగా వింటున్నాము కేరళలో ఇప్పటికే 20 మంది పైగా చనిపోయారని అంటున్నారు, 80 మంది వరకు దీని బారిన పడ్డారు అని అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా వచ్చింది అని అంటున్నారు హైదరాబాద్ వరకు. సరే, ఇక్కడికి వచ్చిందో రాలేదో తర్వాత విషయం, కానీ బట్ అసలు ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఏంటి, ఎందుకు అది బ్రెయిన్ మాత్రమే తింటుంది, దానికి మెడిసిన్ లేదా, ఒకవేళ ఉంటే ఎందుకు మరణాల వరకు కూడా మనం చూడాల్సి వస్తుంది? సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది దాని నెగ్లేరియా ఫోలేరియా అంటారండి. ఇదొక ఎమీబా, ఇది పారాసైట్. మామూలుగా జనరల్ గా ఏంటంటే కనుక స్టాగ్నెంట్ వాటర్స్ లో, అంటే ఫ్రెష్ వాటర్స్ లో స్టాగ్నెంట్ గా ఉండి కొద్దిగా టెంపరేచర్ ఉన్న వాటర్స్ లో ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా బ్యాక్టీరియా మీద ఫీడ్ అవుతూ ఉంటుంది. అనుకోకుండా కొన్నిసార్లు మన మనుషుల్ని ఈ స్విమ్మింగ్ చేసేవాళ్ళు, లేకపోతే నేసల్ ప్యాసేజెస్ క్లీన్ చేసుకున్న ద్వారానో, అంటే అన్స్టెరిలైజ్డ్ వాటర్ మూలన, దాని ద్వారా ఈ ప్రోటోజోవా మనిషిలోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ అటాక్ చేసి మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వైపు లాగా వస్తుంది అనమాట. ముఖ్యంగా ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ స్విమ్ చేసే వాళ్ళకి, లేకపోతే నేసల్ ప్యాసేజెస్ అంటే ముక్కు రంధ్రాలకి సైనసెస్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ అన్స్టెరిలైజ్డ్ వాటర్ వాడటం వల్ల దాని ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. మెదడు వైపు లక్షణాలు అంటే తలనొప్పి, వామిటింగ్స్ అవటం, తర్వాత స్పృహ తగ్గటం, ఫిట్స్ లాగా రావటం లాంటి, అంటే మెడ నొప్పి, ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటుంది ఈ వ్యాధి సోకిన వాళ్ళకి అన్నమాట. నార్మల్గా ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లేసులు అటాక్ అయినా కూడా కేసులు అయితే మాత్రం బాగా ఎక్కువగా ఏమి ఉండదు. అయితే ఇది ఒకసారి అటాక్ చేసిందంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా దీని ఛాలెంజ్ ఏంటంటే దీనికి కేసులు తక్కువ, తర్వాత మెడిసిన్స్ అంత బాగా పనిచేయవు. సో వివిధ కాంబినేషన్ మెడిసిన్స్ ట్రై చేస్తారు. యాంఫోటెరిసిన్ బి అని, ఫ్లూసైటోసిన్ అని, ఇలాంటి మెడిసిన్స్ ట్రై చేస్తూ ఉంటారు. రిఫాంపిసిన్ అని, అలాంటి మెడిసిన్స్ ట్రై చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఛాలెంజెస్ ఇంకోటి ఏంటంటే కనుక డేటా కేసులు తక్కువ ఉండటం, మోర్టాలిటీ ఎక్కువ ఉండటం, మందులు సరిగ్గా పనిచేయకపోవటం. సో వీటన్నిటి మూలన ఏంటంటే కనుక కరెక్ట్గా వీటిని వ్యాధిని ఎలా ఎదుర్కోవాలనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇవి బ్రెయిన్ అటాక్ చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే అదొక బ్యాక్టీరియా మీద ఫీడ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా పంపించే సంకేతాలు లాగానే బహుశా బ్రెయిన్ సెల్స్ నుంచి కూడా వస్తూ ఉండగా ఈ బ్రెయిన్ సెల్స్ ని అది డిస్ట్రాయ్ చేసి మళ్ళీ దాంట్లో నుంచి వచ్చే లిబరేట్ అయ్యే ఎంజైమ్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు. సరే, మరి ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ లో వస్తుంటుంది అది? అంటే ఎక్కడి నుంచి అటాక్ అవుతుంది అసలు? ముక్కులో నుంచా, లేకపోతే నోట్లో నుంచి కూడా అటాక్ అవుతుందా? ఒకరి నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుందా? ఇది ముక్కు ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అని మన స్మెల్ పీల్చే నర్వ్ ఉంటుంది కదా, దాని ద్వారా పైకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. సో ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు, అంటే కొంతమంది డైవ్ చేయటము, లేకపోతే కనుక అంటే ముఖ్యంగా సీజన్ అంటే సమ్మర్ సీజన్స్, ఎస్పెషల్లీ జూలై నుంచి సెప్టెంబర్ మాసాల మధ్యలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం వాళ్ళు కొన్ని ఈ కేసెస్ రికార్డులో పరిశీలనలో తేలింది అది. అయితే మనిషికి అయితే మాత్రం అంటే ఇంతకు ముందు అంతగా, అంటే బహుశా ఇది అరుదైంది కాబట్టి అంతగా ఏం రికార్డు కాలేదు కేసులు ఇవి ఇండియాలో. ఎస్పెషలీ కేరళలోనే ఎక్కువగా రికార్డ్ అయినాయి కేసులు. సో మిగతా దేశాల్లో అంటే బహుశా మరి కారణం తెలియదు, కానీ వాతావరణ పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే కనుక ఎక్కువ పాండ్స్ ఈ ఫ్రెష్ వాటర్ ఉండటం మూలన, దాని మూలన అంటే స్టాగ్నేషన్ ఉండటం మూలన, దాని మూలన అయి ఉండొచ్చేమో, కానీ ప్రత్యేకంగా అదే ప్రదేశంలో ఉంది అనేది చెప్పడానికి అయితే కారణం ఇది మితంగా అయితే ఏం లేదు. మనిషి నుంచి మనిషికి అయితే అంత ఈజీగా సంక్రమించదు కదా సార్? లేదు, మనిషి నుంచి మనిషికి సంక్రమించే ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ ఆధారాలు లేవండి. అది ముఖ్యంగా ఈ వాటర్ ద్వారానే, అది ఎస్పెషలీ కొన్ని డైవింగ్ చేసే వాళ్ళకి, స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఏమో ఈ నేసల్ ప్యాసెస్ క్లీన్ చేసుకునే వాళ్ళకి అన్స్టెరిలైజ్డ్ వాటర్తో దాని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది.
తాగే వాటర్తో కూడా ప్రాబ్లం లేదు కదా సార్? లేదు లేదు, దాంతో తాగే వాటర్తో ప్రాబ్లం లేదు ఇప్పుడు వరకు. దీని ప్రకారంగా ఏదైనా కూడా మనం తాగే వాటర్ జనరల్గా శుభ్రమైన వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి, ప్లస్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగరు కాబట్టి దాని వల్ల ఛాన్స్ ఉండదు. ప్లస్ తాగటం వలన వస్తుందనే ఆధారాలు ఏమి లేవు. అంటే ఇది నాజల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుందా సార్ బ్రెయిన్ లోకి? అయ్యా అటాక్ అయిపోతుందా? నేజల్ ప్యాసేజెస్ లోంచి పైకి పాకుతుందని చెప్పి చెప్తారనమాట. అది ఆ విధంగా వస్తుందని. వెళ్ళిన తర్వాత కేవలం బ్రెయిన్ ని ఎందుకు అటాక్ చేస్తుంది సార్ అది? అదే చెప్తారు కదా, అంటే అది ఒక బ్యాక్టీరియా మీద ఫీడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన అలాంటి కెమికల్ మెసెంజర్స్ ద్వారా బహుశా బ్రెయిన్ సెల్స్ కూడా పంపిస్తూ ఉండొచ్చు. అందుకని దానిలాగా అది ఆ కెమికల్ మెసెంజర్స్ కి అట్రాక్ట్ అయ్యి బహుశా బ్రెయిన్ సెల్స్ మీద ఫీడ్ అవుతూ ఉంటాయని ఒక థియరీ ఉందన్నమాట అది. సో ఆ మరి బ్రెయిన్ మెడిసిన్ సెల్స్ మీద అటాక్ చేసిన ఉమ్. ఆ బ్రెయిన్ సెల్స్ మీద అటాక్ చేసేటప్పుడు కొన్ని ఎంజైమ్స్ కూడా లిబరేట్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. సరే, మెడిసిన్స్ కూడా పూర్తి స్థాయిలో లేవంటున్నారు. అలాంటప్పుడు ఒకసారి ఆ. వన్స్ ఇది అటాక్ అయింది అంటే ఇంకా చనిపోవటమే తప్పించి వేరే మార్గం లేదా సార్ బ్రతికేదానికి? అంటే ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ చనిపోతారని కాదు, కానీ మోర్టాలిటీ నిజంగానే అంటే మరణాల శాతం ఎక్కువే ఉంటుంది. అంటే దీంట్లో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే కనుక చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ వీటన్నిటికీ కూడా స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ మిగతా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు మెడిసిన్స్ అన్నమాట. ఏదైనా ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటే Correct. సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. యా అంటే Right, doctor. మోర్టాలిటీ ఎక్కువ ఉన్నా కూడా మనం కంప్లీట్ ఇప్పుడు మన ప్రయత్నాలు మనం చేస్తూ అదే ఉంటాం కదా. అంతే కదా సార్. ఇది హైదరాబాద్ లో కూడా ఎవరికో అటాక్ అయింది అంటున్నారు, మీరు ఏమన్నా విన్నారా డాక్టర్ గారు? క్లియర్ కట్ గా కేసు అయితే మనం చూడలేదు, కాకపోతే వింటూ అయితే విన్నాము. అదనమాట, ఎక్కువ Yes. శాతం కేసులు ఏమి నమోదు కాల అంతవరకు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.